లేదా 20 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ఇంతవరకు అమలు చేయకపోవటం, అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద దాదాపు 4,000 కోట్ల రూపాయలు బాకీలుంటే 600 కోట్లు ఇచ్చి మిగిలినవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా 5 సెమిస్టర్లకు సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలామంది ఈరోజు ఇబ్బంది పడే కార్యక్రమం. అట్లానే 17 మెడికల్ కాలేజీలు కొత్త నిర్మాణం చేస్తే వాటికి సంబంధించి ఇంతవరకు కూడా వాటిని పర్మిషన్లు పెట్టడం ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి పెట్టకపోవటం, అలానే ఆ కాలేజీలనే కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి స్వయంగా మంత్రి ప్రకటించడం. సో వీటన్నిటి మీద కూడా రేపు ఉదయం 10 గంటలకి నర్సరావుపేటలో ఈ యొక్క యువత పోర్ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం. రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడ గుంటూరు రోడ్లోని మా ఆఫీస్ నుంచి బయలుదేరి జిల్లా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ అందరి నాయకులతో ఈ 7 నియోజకవర్గాలు, పల్నాడు జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొని, ముఖ్యంగా విద్యార్థులు, అట్లానే యువకులు, నిరుద్యోగ యువకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.